రెస్పాండ్ అవుతాను. ఏదైనా కష్టం అంటే ఒక్క నెల రోజులు ప్రయత్నం చేసి వెనక్కి వచ్చేది. ఇది నా ప్యాటర్న్. ప్రతి సబ్జెక్టు నేను పట్టుకుంటాను వదిలేస్తాను. చాలా మంది యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో నాకు చదువొద్దు, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది అసలు బిజినెస్ లా ఏంటో తెలియదు, బిజినెస్ ప్రిన్సిపల్స్ తెలియదు, బిజినెస్ లో ఉన్న కష్టాలు ఏంటో తెలియదు. కానీ ఈ చదువు నుంచి తప్పించుకోవడానికి బిజినెస్ అంటాడు. లేదా నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు, మ్యాథమెటిక్స్ ఇష్టం లేదు, నేను సైన్స్కి వెళ్ళాలనుకుంటాడు. సైన్స్కి వెళ్ళిన తర్వాత నో ఐ వాంటెడ్ టు స్టార్ట్ బిజినెస్ అంటాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ చాలా బాగుంది అంటాడు. రియల్ ఎస్టేట్ వద్దని సింపుల్ గా ఇంట్లో కూర్చొని చేయొచ్చు అంట, స్టాక్ మార్కెట్ అని అంటాడు. ఫైనల్ గా ఎక్కడ స్టిక్ అనమాట. దిస్ అ ప్యాటర్న్. అబ్జర్వ్ దట్ ఈస్ అ సెల్ఫ్ అవేర్నెస్. ఈ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి. నువ్వు ఈ ప్యాటర్న్ ని బ్రేక్ చేయకుండా నువ్వు ఇలాగే ఉంటూ మళ్ళీ ఇదే సమయానికి మోటివేషనల్ టాక్ వినడానికి వస్తున్నావు అంటే నువ్వు ఇంకా ఈ ఇంపాక్ట్ సెషన్ అయిపోయిన తర్వాత అప్పుడు వెతుకుతావు ఎవరెవరు నన్ను మోటివేట్ చేస్తారని. నువ్వేమైనా దుబాయ్ మహారాజు ప్రతిరోజు నిన్ను ఎవరైనా మోటివేట్ చేయడానికి? నీ లైఫ్ లో ఉన్న కష్టాలు, నీ లైఫ్ లో నువ్వు సాధించాలని అనుకున్నవి ఇంకొకరు వచ్చి గుర్తు చేయాలి నీకు. ఎప్పుడైతే ఈ శ్రద్ధ ఉంటుందో నౌ యూ విల్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్. నౌ యూ హ్యావ్ టు బ్రేక్ ద ప్యాటర్న్స్. మీ ప్యాటర్న్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మీరు బ్రేక్ చేయగలిగేటట్టు ఉండాలి. ఎలా చేయగలగాలి? పొద్దున్నే నిద్ర లేవటం గురించే కాకుండా నా ఇష్టాలు అయిష్టాలు ఎక్కడున్నాయో అబ్జర్వ్ చేయాలి. ఒక గంట సేపు కూర్చొని చదవడం నాకు చాలా కష్టం, గంట నేను చదవను, వెంటనే లేస్తుంటా అంటే బ్రేక్ దట్ ప్యాటర్న్. 1 hour కాదు, నేను 2 గంటల పాటు ఇక్కడ నుంచి లేవకుండా చూద్దాం. యువర్ ప్యాటర్న్స్ యూ విల్ అండర్స్టాండ్. ఎప్పుడు ప్యాటర్న్స్ అండర్స్టాండ్ చేసుకుంటాం అంటే నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్స్ఫర్మేషనల్ గా నేను ఆలోచించాలి, నాట్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ అన్నవి తాత్కాలికమని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే నాలో కంప్లీట్ గా నా ప్రవర్తనలో, నా ఆలోచనలో, నా రెస్పాన్స్ సిస్టమ్ లో మార్పు వస్తే తప్ప నేను ట్రాన్స్ఫార్మ్ అయినట్టు కాదు. మీరు ఎవరైనా సాధించిన వాళ్ళని చూస్తుంటారు, సాధించిన వాళ్ళందరూ పీక్ లో కనిపిస్తారు. మీకు చూసేదంతా పీకే చూస్తారు, కానీ కింద ఉన్న మెట్లు చూడరు. ఎందుకంటే మెట్లు చూస్తే చాలా బాధ వేస్తుంది. ఈ మెట్లు చూసిన ప్రతిసారి మీ ఆలోచన మానుకుంటారు. పై నుంచి చూస్తే మాత్రం నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. జిమ్కి వెళ్తే కండలతో ఉన్న పోస్టర్స్ అక్కడ చూస్తే అరే నాకు ఈ కండలు కావాలి, ఊరికే రాలేదు వాడికి, ఆ కండలు ఇవ్వడు. నీకు ఏదైనా కావాలని అనుకుంటే అదేదో సినిమాలో చెప్పినట్టు వాడి దగ్గరికి వెళ్ళి వాడికే డబ్బులు ఇచ్చి వాడి బరువులు మనం ఎత్తితే తప్ప నీకు కండలు రావు. సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ యూ హ్యావ్ టు